గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. గౌరవ సభ్యులు నూతనంగా డాక్టర్గా నూతనంగా వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ మంచి సమస్యలు కలవకుంటైనా ఈ డాక్టర్ మంచి అయినా హై స్కూల్ జూనియర్ కాలేజ్ సమస్య చెప్పిన అధ్యక్ష తప్పకుండా ఈ సమస్యని పరిష్కరించి సంబంధిత మంచి డాక్టర్ మంచి మనిషి ఆ కలవకుంట కూడా లాగా ఈ కలవకుంట వేరే దాంతోపాటు భాష గురించి చెప్పిన అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండకు వచ్చి వీల్ చైర్లో కూర్చొని ఆ భాషలు మాజీ ముఖ్యమంత్రి పర్మనెంట్ మాజీ ఆ భాష భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ మాజీ ముఖ్యమంత్రి ఏ మంత్రి మాట్లాడే విధంగా దున్నపోతూ బర్రెలు పాలిచ్చే బర్రెలు అని ఏవో మాట్లాడిండు. కొంతసేపు నేను టీవీ బంద్ చేసిన, ఎందుకంటే నా నల్గొండ టౌన్లో నా కాన్స్టిట్యూన్సీలో ఒక మాజీ ముఖ్యమంత్రి అలాంటి భాష మాట్లాడతాడని తెలంగాణ సమాజం ఎవరు అనుకోరు, హర్షించరు. అందుకనే కల్వకుంట్ల డాక్టర్ గారికి ఏం చెప్తున్నా అంటే ముందుగా ఆయనకు మెయిల్ ద్వారానో ట్విట్టర్ ద్వారా ఆయనకు పంపి ఇక్కడ అందరు సభ్యులు బాగానే మాట్లాడుతున్నారు, కొద్దిగా అన్ని నోట్ చేసుకున్నా మంచి సలహా ఇచ్చిండబ్బా. మంచి డాక్టర్ అయినా సరే కొత్తగా వచ్చినా సరే మంచి సలహా ఇచ్చిండు. పోయిపోయి నా కాన్ఫరెన్స్లో దున్నపోతు పాలిస్తుందా ఏమో మాట్లాడిండు. నాకు ప్రాబ్లం అనిపించింది. నా ఏరియాలో నా టౌన్లో మా నల్గొండ అంటే మర్యాదకు మారిపోయారు, తెలంగాణ అంటేనే మర్యాదకు మారిపోయారు. అలాంటి తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వాడిన భాష చాలా సభ్య సమాజం ఇవాళ అందరూ కూడా బాధపడుతున్నారు. ఏంది ఇలా మాట్లాడు, అలాంటి వారికి కూడా సలహా ఇవ్వమని చెప్పి సభ ద్వారా వారు కోరుతూ మేము కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాం. అలాంటి భాష మాట్లాడొద్దని ఎవరు కూడా మాట్లాడొద్దు.